హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ చింత చిగురు పప్పు. దాని ప్రిపరేషన్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. మనం కుక్కర్లో ఫస్ట్ కందిపప్పును తీసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోనే పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటా ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఒక 3 టమాటాల వరకు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత చింత చిగురుని శుభ్రంగా మొత్తం చిన్న చిన్నగా కట్ చేసి అవి వాటర్ పోసి 2, 3 సార్లు కడిగి పెట్టుకోవాలండి శుభ్రంగా. చింత చిగురు పప్పు అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఎప్పటికీ చేసుకోలేం కదా అది, అందుకని. చింత చిగురుని కూడా శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. కుక్కర్లోనే మనం అన్నీ వేసేసి పెట్టేస్తామన్నమాట. తర్వాత ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ జార్లో మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అంటే ఎక్కువ మెత్తగా అవసరం లేదండి. కొంచెం కచ్చపాకగా ఒక్కసారి తిప్పి వదిలేస్తే సరిపోతుంది. తర్వాత కుక్కర్లో తగినంత పసుపు వేసుకోవాలి, ఒక 1 స్పూన్ వరకు. దీంట్లోనే ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసి వాటర్ కూడా చూసుకొని కరెక్ట్గా కొన్ని వేసుకోవాలండి. ఒక 1 కప్పు పప్పు అయితే 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు, మొత్తం పొంగుతుంది. ఇదంతా బాగా కలిపి తగినన్ని వాటర్ పోసుకొని కరెక్ట్గా 3 విజిల్స్ పెట్టాలండి. అంతకంటే ఎక్కువగా పెట్టకూడదు. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి మెత్తగా ఉడికిపోయింది అంతా కరెక్ట్గా. అది పొంగడం కానీ కింద అడుగంటడం కానీ ఏదీ లేదు. చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని మీకు మరీ కొద్దిగా పప్పు ఉండకూడదంటే ఒకసారి మొత్తం మెదుపుకోవాలి. అది కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ పైన చిన్న కడాయి పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది పోపు కోసం. దీంట్లో జీలకర్ర ఆవాలు, ఒక 4, 5 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం చిన్న రోల్లో కొంచెం కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి అలా వేసుకుంటే. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేయాలి. అవి బాగా వేగాక అదంతా పప్పులో వేసి కలిపేసేయాలి. ఇది కలిపిన తర్వాత దీన్ని ఇలాగే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టాలండి. ఇది మనకి మరీ దగ్గరగా ఉంది పప్పు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. చివరిగా దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచి కొద్దిగా దగ్గర పడగానే అయిపోతుంది ఇక.